99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం నగరంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె సందర్భంగా ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి పాల్గొని ప్రసంగించడం జరగగా ఈ కార్యక్రమంలో నరాల నరేష్ నాయుడు, పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు తదితర కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. అమరావతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో ఆయన ఛాంబర్లో బండ్ల గణేష్ కలిశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై 2023లో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపింది. సీఎం చంద్రబాబు జైలు నుంచి విడుదలై ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. 2024 జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు 4వసారి సీఎం అయ్యారు. సంకల్ప యాత్ర పేరుతో షాద్నగర్ ఇంటి నుంచి జనవరి 19న పాదయాత్ర చేపట్టి ఈ నెల 10వ తేదీ తిరుమలకు చేరుకున్నారు. 23 రోజుల పాటు 535 కిలోమీటర్ల మేర బండ్ల గణేష్ పాదయాత్ర సాగింది. 2 రోజుల క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బండ్ల గణేష్ తన మొక్కును చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబుని కలిశారు. తిరుమల నుండి తీసుకొచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త చండ్రగొండ గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన చండ్రగొండ సొసైటీ అధ్యక్షులు మోర్ల వెంకటరోషారు. హన్మకొండ జిల్లా తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్కు సమీపంలో నిర్మించనున్న మమ్ములూరు విమానాశ్రయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె రామ్మోహన్ నాయుడికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డితో కలిసి వరంగల్ పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మమ్ములూరు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పార్లమెంటులోని ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. మమ్ములూరు ఎయిర్పోర్టు పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడికి పంపిస్తున్నానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాలో పట్టుబడిన నకిలీ పాలు క్యాన్లు. కాలం చెల్లిన పాల పౌడర్తో పామాయిలు, చక్కెర, బెల్లం, ఇతర రసాయనాలను కలిపి మిక్సీ పట్టి పాల క్రీమ్ తయారీ. 4 లీటర్ల క్రీము, 20 లీటర్ల నీటిని కలిపి పాలు తయారు చేస్తున్న ముఠ. నకిలీ పాలు తయారు కేంద్రంపై పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు. గోల్డ్ ఫైనాన్స్ సైదేశ్వరరావు కుమారుడు విజయ్ కుమార్ బైక్ యాక్సిడెంట్లో మరణించారు. అవయవదానం చేసి 5 జీవితాలకు వెలుగులు నింపారు. అనంతరం హాస్పిటల్ నుంచి బాడీని మదిర తరలించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో అమానవీయ ఘటన. ఎదుల రాజేష్ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన పెద్దలు. ఎదుల రాజేష్ మృతి చెందగా అతని పాడ మోయకూడదని ఆజ్ఞాపించిన గ్రామ సర్పంచ్, కుల పెద్దలు. అతని మృతదేహాన్ని ముట్టుకునేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో పాడ మోసిన భార్య, అక్కలు, సొంత కుటుంబ సభ్యులు. ఉత్తర చైనా, తమిళనాడు పోరాడే తత్వం ఈ గడ్డలో ఉంది. మార్క్స్ బోధించిన క్యాపిటల్, పెరియార్ చూపించిన మార్గం. తమిళనాడు దేశవ్యాప్త కార్మికుల సమ్మె. సఖీ మహిళా మండలి పేదవారిని ఆదుకోవడంలో ముందంజలో ఉంటుందని ఫౌండర్ అండ్ చైర్మన్ నరాల సత్యనారాయణ తెలియజేశారు. సఖీ అంటే సేవా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అంటే సఖీ. పేద కుటుంబాలని ఆదుకోవడంలో సఖీ భారతదేశంలోని నెంబర్ 1 స్థానంలో ఉంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న మనుగూరు సఖీ మహిళా మండలి సోదరిమణులను హృదయపూర్వకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు భక్తుల సుజాత, జాతీయ అధికార ప్రతినిధి భోగినేని వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణగూడ మండలం జూకల్ శివార్లోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం పెడుతున్నారని రోడ్డుపై విద్యార్థులు ధర్నా. అన్నం గిన్నెలలో ఉన్న భోజనాన్ని రోడ్డుపై పారేసి గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన విద్యార్థులు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాము. విద్యార్థులతో మాట్లాడి సమస్యని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని హామీ ఇచ్చిన పోలీసులు. కల్లూరు మండలం పెద్దకోరుగొండ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మాదిరాజు అన్నంరాజు తండ్రి మాదిరాజు జగన్నాథరావు వారి నివాసంలో కలుసుకొని వారి ఆరోగ్య వివరాలు తెలుసుకొని పరామర్శించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్ట రాగమయ్య దయానంద్. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి మరియు పెద్దకోరుకొండ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ కలిసి తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయాలని కోరిన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం దండు గోపాలపురం వైఎస్ఆర్సీపీ కార్యకర్త లేనిన్ వివేక్ కుటుంబ సభ్యులు. తల్లిదండ్రుల కోరిక మేరకు వారి కుమారుడు భార్గవ్ ప్రకాష్ కు అక్షరాభ్యాసం చేసి ఆశీస్సులు అందజేసిన వైఎస్ జగన్.
ఖమ్మం జిల్లా భౌగోళిక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ఉద్యమకారులను విమర్శించి తెలంగాణ డబ్బంతా మూసీలో సీఎం రేవంత్ రెడ్డి పోస్తున్నారని తెలంగాణ ఉద్యమ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సోమయ్య అన్నారు. హైదరాబాద్ మహానగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో సోమయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉద్యమకారుల నినాదాన్ని ఎత్తుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఉద్యమకారులను విస్మరించారని, దీనికి కొంతమంది కేసీఆర్ పక్కన చేరి ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఉద్యమకారులకు తీరని ద్రోహం చేశారని అన్నారు. అగ్గిపెట్ట హరీష్ రావు కూడా ఉద్యమకారులకు అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నాడని బత్తులు ఆరోపించారు. కేవలం కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించామని, రేవంత్ రెడ్డి కేవలం వాగ్దానాలకే పరిమితమైతే ఇంటిదారి పట్టడం ఖాయమని ఈ సందర్భంగా హెచ్చరించారు. కవిత మీద గౌరవంతో మద్దతు పలుకుతున్నామని, ఉద్యమకారుల పక్షాన నిలబడి పోట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ సంఘాల ఐక్య వేదికలో రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి కృష్ణ, తులగపాటి చారి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా కొత్త చంద్రగుండ గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తూ చంద్రగుండ సొసైటీ అధ్యక్షులు మోర్ల వెంకట రోషాలు, ఈ కార్యక్రమంలో రాయుడు శ్రీనివాసరావు, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ మనుపోతుల శ్రీనివాసరావు, పరస రాంబాబు, ఆర్ఎంపీ డాక్టర్ రమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.